హలో అందరికీ, ఈరోజు మసూర్ దాల్తో పాలకూర పప్పు చేసుకుంటున్నామండి. మసూర్ దాల్లో చాలా పోషక విలువలు ఉంటాయి. ఇది ఐరన్ రిచ్, ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ పప్పులో. అండ్ ఫ్యాట్ కూడా చాలా తక్కువ ఉంటుంది, కొలెస్ట్రాల్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మన బాడీకి కావలసిన ఎసెన్షియల్ న్యూట్రిషన్స్, పొటాషియం, జింక్ అన్నీ పుష్కలంగా ఉంటాయండి. ఇది రెగ్యులర్ డైట్లో ఉంచుకోవడం మంచిది. దీనిని ముందుగానే కడిగి 1 కప్పు మసూర్ దాల్కి 5 కప్పుల వాటర్ పోసుకున్నానండి. దానిలో 1 గిన్నె నిండుగా పాలకూరగా కట్ చేసుకుని వేసుకున్నానండి. 1 ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. 2 టమాటోలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇందులో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు వేసి కుక్కర్ విజిల్ పెట్టేశానండి. 4 విజిల్స్ రప్పించాను. తర్వాత ఇది చక్కగా మెత్తగా అయిపోయిందండి. సో స్టవ్ ఆన్ చేసుకుని దీన్ని కలయబెట్టుకుంటున్నాను. ఈ గరిటెతోనే మనం నొక్కి పెట్టి కలియబెట్టుకుంటూ ఉంటే చక్కగా స్మాష్ అయిపోతుందండి. ఇందులో 1 స్పూన్ చింతపండు పేస్ట్ వేసుకున్నాను అండ్ 1 స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకున్నానండి. ఆ ఫ్లేవర్ ఈ పప్పుకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు కారాలు సరిపోయినాయో లేవో చూసుకోవాలండి. ఆకుకూరలో, ఈ పాలకూరలో చాలా ఉప్పు ఉంటుంది. సో 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను, నాకు సరిపోతుంది. సో 2 పఫ్లు ఇంగువ కూడా యాడ్ చేసుకున్నానండి. సో కలియబెట్టుకుంటూ ఉడికించుకున్నాను. ఇలా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత పప్పు అంతా దగ్గరగా ఉడుకుతున్నప్పుడు ఇంకా ఇది సరిపోతుందండి ఈ కన్సిస్టెన్సీ పప్పుకి. ఇప్పుడు తాలింపు వేసుకోవడానికి ఇంకొక ప్యాన్ పెట్టుకుంటున్నాను. దానిలో 4 స్పూన్లు ఆయిల్ వేసుకొని 1 ఎండుమిర్చిని ఇలా తుంచుకుని వేసుకుంటున్నాను. ఇప్పుడు 1 స్పూన్ అన్ని తాలింపు దినుసులు ఉన్నవి 1 స్పూన్ వేసుకుని ఇలా కలియబెట్టుకుంటున్నాను. 1/2 స్పూన్ మెంతిపిండిని యాడ్ చేసుకున్నానండి. అండ్ 1 వెల్లుల్లి రెబ్బను చితక్కొట్టి ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు 1 రెబ్బ కరివేపాకును కూడా ఆకులన్నీ తీసుకుని ఇందులో వేసుకుని చక్కగా ఫ్రై అయ్యిందండి. ఆవాలు చిటిపట్లు అన్నయ్య అంతా చక్కగా ఫ్రై అయినాయి. దీన్ని తాలింపు పప్పులోకి వేసుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంది పప్పు. నేను నల్లగారం కాంబినేషన్తో ఈ పప్పుతో అన్నం తిన్నానండి. చాలా టేస్టీగా ఉంది. చక్కగా వీకెండ్ ఇలాంటి మైండ్ఫుల్ రెసిపీస్తో చక్కగా మనం ఫుడ్ తిన్నప్పుడు వీక్ అంతా చక్కగా పనిచేసుకోవచ్చు. చాలా హ్యాపీగా ఉంటుంది మన మైండ్, బాడీ అన్నీ కూడా. ఇది మంచి వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతుందండి. చాలా హెల్తీ.